ఫ్రెండ్ మాట్లాడుతుంటే అందరూ కూడా అలా సైలెంట్ అయి చూస్తున్నారేంటి? ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. అంటే ఫ్రెండ్ ఇంతకు ముందుకే ఈ ఇంటికి వచ్చిందా? లేదంటే మా వాళ్ళు అందరూ నా ఫ్రెండ్కి తెలుసా? నా ఫ్రెండ్ అలా మాట్లాడుతుంటే సైలెంట్గా చూస్తున్నారేంటి అని మనసులో బంటి అనుకుంటూ అలానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే బంటి రూప దగ్గరికి వచ్చి, ఏంటి ఫ్రెండ్ ఏదో అడుగుతున్నారు, అందరితో తెలిసిన వారిలా మాట్లాడుతున్నారేంటి ఫ్రెండ్? అంటే నా ఫ్రెండ్ మీ అందరికీ ముందే తెలుసు అన్నమాట, అంతేనా అనే విధంగా అంటూ ఉంటే ఇక ఎలాంటి సమాధానం చెప్పకుండా అలానే చూస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే విరూపాక్షి దగ్గరకు వచ్చి, అమ్మ నువ్వైనా చెప్పమ్మా, నువ్వైనా చెప్పమ్మా, ఇదంతా ఏంటి, ఏం జరుగుతుంది, అసలు బంటి రాజు కొడుకవడం ఏంటి, ఏంటమ్మా అని అంటూ ఉంటే ఇక ఎలాంటి సమాధానం చెప్పకుండా అలానే ఉంటారు. మీరు ఎలాంటి సమాధానం చెప్పట్లేదు, రాజుకు పెళ్లి చేశారా అంటే లేదని అంటున్నారు, మరి అలాంటప్పుడు ఈ బంటి ఎక్కడి నుండి వచ్చాడు అని అంటూ ఉంటే, చెప్పు రాజు, నువ్వైనా చెప్పు, ఈ బంటి ఎక్కడి నుండి వచ్చాడు, నువ్వైనా చెప్పు, బంటి ఒక అనాథ అని విరూపాక్షి చెప్పగానే అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. ఏంటమ్మా ఏమంటున్నావు, బంటి అనాథనా? అసలు ఏం మాట్లాడుతున్నావు? అనాథని రాజు పెంచుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంట్లో అందరూ కూడా ఇంటి వారసుడికి ఇచ్చిన విలువ ప్రాముఖ్యత బంటికి ఇస్తున్నారు, అసలు ఏంటి అని కోపంగా అడుగుతూ ఉంటే, నిజం చెప్తున్నాను, అనాథనే తీసుకుని వచ్చి మేమందరం పెంచుకుంటున్నాం. ఎందుకంటే నువ్వు దూరం అయిపోయాక రాజు కుమిలిపోయాడు, ఇంట్లో అందరూ బాధపడ్డారు, ఆ బాధ నుండి బయటికి రావాలనే మేము అనాథని చూసుకుంటామని, మేమందరం అమ్మలమై వాడిని చూసుకుంటామని అన్నాము అని చెప్పగానే ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది. మీరు నాకు ఎవరూ కూడా సరైన సమాధానం చెప్పట్లేదు, తెలుసుకుంటాను, నేనే తెలుసుకుంటాను అని విధంగా అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, ఏంటి నాన్న మా ఫ్రెండ్ అన్ని ప్రశ్నలు అడుగుతుంటే మీరు ఎలాంటి సమాధానం చెప్పకుండా అలా ఉన్నారేంటి? అసలు మా ఫ్రెండ్ మీతో ఏం మాట్లాడింది, నాకేం అర్థం కాలేదు నాన్న, మీరైనా చెప్పండి, నా ఫ్రెండ్ ఎందుకు బాధగా వెళ్ళిపోయింది, అంతకుముందే మీకు నా ఫ్రెండ్ తెలుసా, చెప్పండి నాన్న అనే విధంగా అంటూ ఉంటే ఇక ఎలాంటి సమాధానం చెప్పకుండా వెంటనే రాజు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు ఏమైంది, నేను ఇంతలో మాట్లాడుతుంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు, నాన్నేమో అలా వెళ్ళిపోయారు, నాన్నమ్మ తాతయ్య మీరైనా చెప్పండి, ఈ విషయం గురించి నన్ను అడగరా అయ్యా అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, ఫ్రెండ్ నువ్వైనా చెప్పు, ఏం చెప్పను బట్టి, ఏమని చెప్పను, తెలిసే టైం వస్తే నీకే అన్నీ తెలుస్తాయి, ఎవరు ఎన్ని అడిగినా సరే ఏం సమాధానం చెప్పరు బంటి అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, అసలు నా ఫ్రెండ్కి ఇంట్లో ఉన్నవాళ్ళు అంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తున్నారు, నేను ఎన్ని ప్రశ్నలు అడిగినా నాకు ఎలాంటి సమాధానం చెప్పట్లేదు, అంటే నిజంగా మా అమ్మ నా ఫ్రెండా, కాదు అలా అయితే నాన్న చెప్పేవారు కదా అని మనసులో అనుకుంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, ఇక మరోవైపు మాత్రం విజయాంబిక దీపక్లో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. రేయ్ ఆ బిడ్డ మాత్రం బంటియే అని ఇంకా రూపకి తెలియలేదు, కాబట్టి మనం ఈ మధ్యలోనే ఏదో ఒకటి చేయాలి, అవును మమ్మీ పద మమ్మీ ఇక మనం ఇంటికి బయలుదేరదాం అని అంటూ వెంటనే ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం విజయాంబిక దీపక్తో ఇలా అంటూ ఉంటుంది, బంటి ఎలాగో తన కన్న కొడుకని ఇంకా తెలియలేదు, మందారాన్ని మనమే కత్తులతో పొడిచి చంపేశాము, నా మందారం ఇంటికి వస్తే మన గురించి మొత్తం చెప్పేస్తుంది, కాబట్టి అప్పుడు మనం రోడ్డున పడతాంరా దీపక్, మనం ఏదో ఒకటి చేసి ఈ లోపే నువ్వు రూపని పెళ్లి చేసుకోవాలి, అవును మమ్మీ రూప మెడలో నేను తాళి కడతాను మమ్మీ
తాళి కట్టి తీరుతాను అనే విధంగా దీపక్ అంటూ ఉండగా అదే సమయానికి ఎందుకు చంపారో చెప్పండి అని రూప అలా అడగగానే కొంప తీసి మనం మాట్లాడుకున్న విషయాలన్నీ వినేసిందా ఏంట్రా అని విజయాంబిక సైగ చేయగానే అదే నాకు కూడా అర్థం కావట్లేదు మమ్మీ, మనం ఇంత త్వరగా ఇలా రూపకు దొరికిపోతామని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనే విధంగా దీపక్ సైగ చేస్తూ ఉంటాడు. ఏంటి ఏం చూస్తున్నారు, ఎందుకు చంపారో చెప్తారా లేదా అని అంటూ ఉంటే ఏంటి రూప ఏమంటున్నావు, అవును ఎందుకు నా కొడుకును చంపారు చెప్పండి. అదృష్టం బాగుండి ఆ దేవుడి దయ వల్ల నా కొడుకుకు ఏం కాలేదు, బ్రతికే ఉన్నాడు అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా విజయాంబిక షాక్ అయిపోతుంది. ఆయన మీ కొడుకును నేనెందుకు చంపుతామో నువ్వే చూసావు కదా, పుట్టగానే నీ కొడుకు చచ్చిపోయి ఉన్నాడు, మేమేం చేస్తాం, చనిపోలేదు, నా కొడుకు బ్రతికే ఉన్నాడు అనే విధంగా అనగానే ఇక ఇద్దరు షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు. ఏంటి రూప ఏమంటున్నావు అనే విధంగా అనగానే అవును నా కొడుకు బ్రతికే ఉన్నాడు అనే విధంగా అనగానే అవునా నీ కొడుకు ఎక్కడ బ్రతికున్నాడు తెలుసుకుంటాను, ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాను, నా కొడుకు ఎవరో, మీరు నా కొడుకుని ఎందుకు చంపాలని అనుకున్నారో, బంటిని ఎందుకు కిడ్నాప్ చేశారో, రాజు దగ్గర బంటి ఎందుకు ఉన్నాడో ఇవన్నీ తెలుసుకొని తీరుతాను అనే విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే నువ్వు తెలుసుకునేలోగా దీపక్ నువ్వు ఎలాగైనా రూప మెడలో తాళి కట్టాలి, సరే మమ్మీ అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం అసలు నిజంగా బంటి కొడుకు రాజు తండ్రినా కాదా తెలుసుకోవాలంటే డిఎన్ఏ టెస్ట్కు పంపించాలి, అప్పుడే తెలుస్తుంది. ఎన్నో ప్రశ్నలు మిగిలిపోయాయి, ఆ ప్రశ్నలకు సమాధానాలు నేనే వెతుక్కుంటాను అనే విధంగా అనుకుంటూ ఇక వెంటనే అక్కడి నుండి బయలుదేరుతుంది. ఇక ముత్యాలు మాత్రం ఏమయ్యా 16 రోజుల పండగ పెళ్ళైంది కాబట్టి వాళ్ళకు చేయాలి, కానీ ఈ ఇంటికి వచ్చాక అచ్చట ముచ్చట లేకుండా పోయింది, వీళ్ళ మొదటి రాత్రిని మనము ఏర్పాటు చేయాలి కదా అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే వద్దత్తయ్య, ఇంట్లో సమస్యలు అన్నీ చక్కదిద్దిన తర్వాతే ఇంకా ఏదైనా పెట్టుకోండి. అప్పుడు వెంటనే గోపి కూడా అవును వాళ్ళ అమ్మ నాన్న నన్ను అల్లుడిగా ఒప్పుకున్న తర్వాతే మీరు ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేయండి, అప్పుడే వద్దు అనే విధంగా చెప్పగానే వెంటనే అలానే చూస్తూ ఉండిపోతారు. ఇక రాజు మాత్రం ముహూర్తం జరగాల్సింది ఇక్కడ కాదు, పెద్దయ్య గారి ఇంట్లోనే వీళ్ళ ముహూర్తం జరగాలి, పెద్దయ్య గారే వీళ్ళ ముహూర్తానికి సిద్ధం చేసేలా నేను చేస్తాను అని రాజు చెప్పగానే ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం రూప మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఈరోజు బంటి స్కూల్కి వస్తాడు, కానీ బంటి హెయిర్ తీసుకోవటం చాలా ఈజీ, కానీ రాజు హెయిర్ ఎలా తీసుకోవాలి, ఇద్దరి డిఎన్ఏలు ఒకటే అని వస్తాయా రావా, ఏం చేయాలి అని మనసులో రూప అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే కారు ఆపగానే ఇక అదే సమయానికి రాజు బంటిని తీసుకుని వచ్చి స్కూల్లో పడగొట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక బంటి మాత్రం రూప కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నా ఫ్రెండ్ ఎప్పుడెప్పుడు వస్తుందో ఏంటో, నా ఫ్రెండ్తో నేను ఎన్నో మాట్లాడాలి అని అనుకుంటూ ఉండగా అదే సమయానికి రూప రాకని చూసి ఫ్రెండ్ వచ్చావా ఫ్రెండ్ అనే విధంగా అంటూ వెంటనే గట్టిగా రూపను పట్టుకోగానే రూప అలానే చూస్తూ ఉంటుంది. నీకోసమే చూస్తున్నాను ఫ్రెండ్. అవునా బంటి, అవును ఫ్రెండ్, నువ్వు మా ఇంటికి వచ్చావు, మా ఇంట్లో అందరూ నీకు తెలుసా, చెప్పు ఫ్రెండ్, నువ్వైనా నాకు సమాధానం చెప్పు అని అంటూ ఉంటే ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఏమని చెప్పమంటావు బంటి, నేనేమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అనే విధంగా అనుకుంటూ ఉండగా ఇక అప్పుడే రూప బంటి హెయిర్ని తీసుకుంటుంది. సారీ బంటి, నీ ప్రమేయం లేకుండా నేను ఈ హెయిర్ని తీసుకున్నాను, రాజు హెయిర్ని నేను తీసుకోలేను, కానీ నా హెయిర్ నీ హెయిర్తో డిఎన్ఏ టెస్ట్ చేయించబోతున్నాను, ఈ ఈ డిఎన్ఏ టెస్ట్లో నువ్వు నా కొడుకువు అవునో కాదో తెలిసిపోతుంది అనే విధంగా అనుకుంటూ అలానే చూస్తూ ఉండిపోతుంది రూప.